The first reason for your victory is salvation. మీ విజయము పొందుకోవడానికి మొట్టమొదటి కారణము మీరు పొందుకున్నటువంటి రక్షణే. Romans chapter 8 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. For the law of the spirit of the Christ Jesus has made me free from the law of the sin and death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, there are some laws in the second words. ఈ యొక్క రెండవ వచనములో కొన్ని నియమములు కనిపిస్తా ఉన్నాయి. Law of the spirit, ఆత్మ నియమము, oh, law of the life, జీవము నియమము, law of the sin, పాపపు నియమము, law of the death, మరణపు నియమము. oh, that itself is a message. ఈ 4 మాటలే అదొక గొప్ప పెద్ద సందేశము. If you are being saved and walking in the spirit of God, మీరు రక్షణ పొంది దేవుని ఆత్మానుసారముగా నడుచుచున్న వారైతే, you are walking not according to the law of the sin, but you are walking in the law of the spirit. మీరు నడుచుచున్నది పాప నియమము ద్వారా కాదు గాని ఆత్మ నియమము ద్వారానే మీరు నడుచుతా ఉన్నారు. And once if you are walking and doing the things according to the law of the spirit, you are under the law of the life. ఎప్పుడైతే మీరు ఆత్మ నియమానుసారముగా నడుస్తా ఉంటారో అప్పుడు మీరు జీవము యొక్క నియమము కిందకి మీరు వచ్చేస్తారు. And because if you are walking in the law of the life, the law of the death cannot conquer you. మీరు జీవపు నియమములో కొనసాగుతున్నారు గనుక మరణపు నియమము మిమ్ములను జయించలేదు. Amen. ఆమేన్. You are saved. మీరు రక్షింపబడ్డారు. Filled with the Holy Spirit. ఆత్మ చేత నింపబడ్డారు.